మహబూబాబాద్ జిల్లాకు పీఈటీ విభాగంలో 2 పోస్టులు మాత్రమే విడుదల చేయడంపై నిరుద్యోగులు నిరాశకు లోనవుతున్నారు. దీంతో జిల్లాలో ఉన్న వ్యాయామ విద్యలో ఉత్తీర్ణులైన నిరుద్యోగులు ఎమ్మెల్యే మురళీ నాయక్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఈటీ పోస్టులు సుమారు 1600 ఖాళీగా ఉండగా 182 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం, అందులోనూ మహబూబాబాద్ జిల్లాకు 2 పీఈటీ ఉద్యోగాలు మాత్రమే కేటాయించడంపై నిరాశ చెందారు. ఇక ఈ ఉద్యోగాలపై దయించి రాష్ట్రంలో జిల్లాలో పీఈటీ ఉద్యోగాలు పెరిగే విధంగా కృషి చేయాలని వారు వేడుకున్నారు. 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించి 11,062 పోస్టులను డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు విడుదల చేయడం జరిగింది. అందులో పీఈటీలకు సంబంధించినటువంటి పోస్టులు సుమారు 1600 రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 182 పోస్టులను మాత్రమే డిఎస్సిలో ప్రకటించింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు 2 పోస్టులు మాత్రమే వచ్చినాయి. రోస్టర్ ప్రకారం తీసినా కూడా ఆ 2 పోస్టులలో కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం మేనిఫెస్టో కూడా చెప్పింది. ప్రతి పాఠశాలల హై స్కూల్లో పీఈటీ పోస్టులు నియమించి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెప్పింది. అందుకు భిన్నంగా నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో చాలా సంవత్సరాల కాలం నుంచి 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక మేము బీపీడీలు చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తూ ఇబ్బంది పట్టి సగం వేతనంతో భార్య పిల్లలను పోషించలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత పడ్డటువంటి నోటిఫికేషన్లో పీఈటీ పోస్టులను కొంచెం పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు మేము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఆలోచన చేసి నిరుద్యోగుల దృష్ట్యా మాకు పీఈటీ పోస్టులను 1600 ఖాళీగా ఉన్నాయి. పోస్టులు అనేవి ఖచ్చితంగా 4వ తారీఖు రోజు విడుదలయ్యేటటువంటి పూర్తిస్థాయి నోటిఫికేషన్లో మాకు పోస్టులు పెంచాలని, పీఈటీ పోస్టులు పెంచాలని మేము జిల్లా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం.